ఎందుకు ఉపవాసము ఎందుకు చేయాలి? దేవుని వాక్యం చూస్తే ఉపవాసాలు ఎందుకు ఉన్నదప్పుడు మొదటిగా మనం చూస్తాము, యేసు ప్రభు చక్కగా చెప్తాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసి కొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనం చూస్తామండి, ఉపవాసము చేయనప్పుడు, మీరు ఉపవాసము చేస్తే కాదు, మీరు ఉపవాసము చేయనప్పుడు మీరు అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోండి. దెర్ ఆర్ 2 డిఫరెంట్ మీనింగ్స్. మీరు అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోండి, మీరు అన్నం తింటే చేతులు కడుక్కోండి. తేడా ఉందా? దేవుడు కూడా అంటాడు, వెన్ యూ ఫాస్ట్. ఇంగ్లీష్ బైబిల్ అయితే వెన్ యూ ఫాస్ట్, నీవు ఉపవాసం ఉండేటప్పుడు. నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుందండి. పాత నిబంధన నుండి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉన్నారు. ఎప్పుడు నుండి ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉపవాసం అనేది మాయమైపోయింది? వై ఇట్ డిసపియర్డ్? అఫ్ కోర్స్ ఈరోజు ఉపవాసాలు ఉంటారు. ఎప్పుడు తెలుసా? సంవత్సరంలో ఎప్పుడు ఉపవాసం ఉంటారు చెప్పండి? లెంట్ సీజన్, అంటే సీజనల్ ఉపవాసం. అంటే యేసుప్రభు మరణించాడంటే అందుకని ఆ 40 రోజులు చికెన్ ముట్టను, మటన్ ముట్టను. ఆయన చచ్చిపోయాడు కాబట్టి పాపం నేను చచ్చిపోతే అంటారు చూడండి, అట్లా. అవునా? దాన్ని బట్టి ఏం ప్రయోజనం లేదండి. దాన్ని బట్టి తగ్గించుకుంటాం కాదండి. వెన్ యూ రియలీ ఫాస్ట్ యూ మస్ట్ ప్రే. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎంతమంది నిజంగా మన ఉపవాస ప్రార్థనలో శక్తిని చూస్తున్నాం? మన ఉపవాసం ఉండేటప్పుడు దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఒకసారి యెషయా 58:6-7 వచనాలు చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, బంధకాలు విడిపించబడటానికి ఉపవాసం అంటాడు దేవుడు. కాడిమాను మోకులు తీయటయు, అనవసరమైన వేదన, శ్రమ, బాధ, బరువు దేవుడు అంటాడు ఐ విల్ రిమూవ్ ఇట్. బాధింపబడిన వారిని విడిపించుటయు, దుఃఖంలో, వేదనలో, కృంగిదలో, నిరుత్సాహంలో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. ప్రతి కాడిని విరగొట్టుటయు. ప్రతి కాడి అపవాది తరాలుగా పట్టి పీడిస్తున్నాడండి. కొంతమందికి ఈ జబ్బు, కొంతమందికి ఆ జబ్బు, కొంతమందికి ఇది ఆపలేరు, కొంతమందికి అది ఆపలేరు. కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నీ ఉపవాసం ద్వారముగా తెంపబడతాయి. యేసు ప్రభువు చెప్తాడు ఏంటి? ఇటువంటి దురాత్మల నుంచి జయం కావాలంటే, విడుదల కావాలంటే ఇది కేవలం ఉపవాస ప్రార్థన ద్వారంగా మాత్రమే జరుగుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్ అని యేసు ప్రభువే చెప్తే ఈరోజు షార్ట్ కట్ని ఎతుకుతున్నామండి. యేసు ప్రభు అంటున్నాడు ఇది కేవలం ఉపవాస ప్రార్థన ద్వారంగా మాత్రమే. ఈ రోజుల్లో ఏంటి మీ జీవితంలో ఇంకా నాకు కుదరదు అనే ప్రశ్న ఒకసారి రిమైండ్ చేసుకోండి. నాకు ఈ బంధకం నుంచి విడుదల కలగదా? ఏంటి ఆ ప్రశ్న మీకు? ఇంకా నాకు ఈ జబ్బు తీరదా? ఏంటి ఆ జబ్బు? ఏంటి ఈ పాపం నుండి నేను బయటికి రాలేను అని అనుకునేది ఏంటది? దేవుడు ఒకటే జ్ఞాపకం చేస్తున్నాడండి, మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి, మీకు జయం అనుగ్రహించబడుతుంది. ఇక్కడ యేసుప్రభు అంటున్నారు మీరు ఉపవాసం ఉండినప్పుడు అంటే యేసుప్రభు ఉపవాసం ఉండాలని కోరుతున్నాడండి. యేసుప్రభువే ఉపవాసం ఉన్నట్లుగా కనబడుతుంది, పౌలు ఉపవాసం ఉన్నట్లుగా కనబడుతుంది, ఆది అపోస్తులు ఉపవాసం ఉన్నారు, ఆది సంఘం ఉపవాసం ఉండింది. ఈరోజు మనకు ఆది సంఘాన్ని మర్చిపోయి నూతన ట్రెండ్. ఈరోజు చూడండి, సంబరాలకి ఎక్కువ మంది వస్తారా, ఉపవాస ప్రార్థనలకు ఎక్కువ మంది వస్తారా? ఇఫ్ దెర్ ఇస్ ఎ పార్టీ నైట్ ఎక్కువ మంది ఉంటారా, ఫాస్టింగ్ నైట్ ఎక్కువ మంది ఉంటారా? యు సీ దట్ ఈస్ అ డిఫరెన్స్. ఎందుకంటే మానవుడు తను అదుపులో తెచ్చుకుంటానికి తను ఇష్టపడతలేదు, కానీ ఊరకే అన్నీ జరిగిపోవాలని చూస్తున్నాడు. అది ఎప్పటికీ జరగదండి. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. మొదటిగా మన ఉపవాసము దేవుని మాటను వినటానికి, దేవుని ముందు తగ్గించుకుంటానికి. రెండోది మన ఉపవాసం మన దేవుని మీద ఆధారపడుతున్నాం. ఈరోజు మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? నిజముగా మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఈరోజు ఎవరు మీ ఆశ్రయ దుర్గం అండి? హూ డు యూ సీక్ ఫర్ సపోర్ట్?
హూ డు యూ డిపెండ్ ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్? సమస్యల్లో, పోరాటాల్లో, అర్థం కాని సమస్యల్లో, అర్థం కాని పరిస్థితుల్లో, అర్థం కాని స్థితుల్లో మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. దయచేసి ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఎవరు మీకు మొదట జ్ఞాపకం వచ్చేది ఒక ఆపదంటే? ఈరోజు ఆపదంటే మాత్రమే కాదు, కానీ సంతోషం అంటే ఎవరి మీద? కొంతమంది కష్టానికి ఎవరి దగ్గర సహాయం అడుగుతారు, కానీ ఏదైనా పండగ చేసుకోవాలనుకో దానికి వేరే సెట్ ఉంటారు సపరేట్గా. అవునా? ఎంజాయ్ చేయాలనుకో, షాపింగ్కి వెళ్ళాలనుకో దానికి వేరే సెట్ ఉంటారు సపరేట్గా. హూ ఈజ్ దట్ యూ డిజైర్ టు స్పెండ్ యువర్ టైం విత్? ఎవరితో సమయం గడపాలని, ఎవరి మీద ఆధారపడాలని, ఎవరికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నారండి? ఈరోజు మీ ఉపవాసం ఏం తెలియజేస్తుందంటే, దేవా నాకు నువ్వు కావాలి, నేను నీ దగ్గర ఉంటాను. హౌ డెస్పరేట్ ఆర్ వీ ఫర్ గాడ్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్స్? ఎంత ఆశపడుతున్నామండి, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలి అని. మనం జరిగించాలి అని ఆశపడే మనము ఎంతగా ప్రార్థన చేస్తున్నాము. చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. అదే నేను చెప్పాను, యూ నీడ్ టు హ్యావ్ ఫెలోషిప్, సహవాసము, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. జేమ్స్ 4:10 చదువుదామా? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అక్కడ ఆగండి. మొదటగా తగ్గించుకుంటామంటే ఉపవాసము. పాత నిబంధనలు అంతట్లో చూస్తాం, దేవుడు తగ్గించుకో అన్న ప్రతిసారి వారు ఉపవాసం ఉండటం చూస్తాం. ఉపవాసము మనం దేవుని దృష్టిలో తగ్గించుకుంటాం, దేవుడి దృష్టిలో తగ్గించుకో. ఇక్కడ యాకోబు కూడా ఆయన అదే ధ్యేయంలో చెప్తున్నాడు. ఏంటి? హంబుల్ యువర్ సెల్ఫ్. ప్రభు దృష్టిలో మీరు తగ్గించుకోండి, ఆయన మిమ్మల్ని హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అదే రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు చదువుకుందామండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని. ఎంతో మంది పరిగెడతారు కానీ ఒక్కరే బహుమానాన్ని పొందుకుంటారు. చదవండి. అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములను మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనే పోవుదేమో అని నా శరీరమును నలుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఏంటంట? శరీరాన్ని ఏం చేస్తున్నాడంట ఆయన? పౌలు గారు నలగొడుతున్నాడంట. ఈరోజు మీకు ఉపవాసం కూడా మిమ్మల్ని నలగొడతాం. అవును కదా? ఉపవాసం సులభం కాదు. చెప్పినంత సులభం, ఆశపడినంత సులభం, మాట్లాడినంత సులభం కాదు ఉపవాసం ఉండటం. ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, కానీ ప్రార్థన చేస్తాం అంత సులభం కాదు. అన్నీ బాగుంది అప్పుడు ప్రార్థన చేయమంటే మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయొచ్చు, స్తుతించేమో స్తుతి. కానీ నిజంగా కష్టంతో, వేదనతో, దుఃఖంతో, బాధతో ఉన్నప్పుడు దేవుని స్తుతించమంటారా? వస్తుందా? కష్టమే. ఎందుకంటే మన బాధను మొదట తెలియజేయాలని ఆశపడతాం. ఉపవాసం కూడా మన జీవితంలో మనల్ని నలగొడుతుందండి. ఇట్ విల్ కీప్ యూ ఇన్ కంట్రోల్. ఇది తాగద్దు, తినద్దు, ఇది చెయ్యొద్దు. ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం ఉన్న మనము అంటే ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, మన దేహాన్ని నలుపుకుంటున్నాం, మన దేహాన్ని విరగొట్ట మనం ఏం చేయాలి? దీన్ని భద్రంగా చూసుకోవాలి. మీ బలహీనంగా ఉన్న సమయంలో మీరు శత్రువు ముందు వెళ్ళి నిలబడతారా? అంటే మానసికంగా చెప్పాలంటే మీరు బలహీనంగా ఉన్న రోడ్డు మీద నిలబడి గొడవకి వెళ్తారా? ఏమంటారు? రే నేను తినలేదు ఈరోజు, తిన్న తర్వాత గొడవ పెట్టుకోదాంలే, ఎందుకు నేను ఓడిపోతానేమో. ఈరోజు మన ఉపవాసం కూడా మన దేహం బలహీనం అవుతాం. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఆత్మలో బలం పుంజుకుంటున్నారేమో కానీ చాలామంది ఏం చేసే తప్పు తెలుసా? దేహాన్ని బలహీనపరిచి ఆత్మలో కూడా బలం పుంజుకోరు. ఎందుకంటే సమయం ప్రార్థనలో గడపరు. ప్రార్థన చేయకుండా ఆహారం తినకుండా కూర్చుండడం వలన శరీరం బలహీనం అయిపోతుంది. అనేక మందిని నేను చూశానండి, ఉపవాసం ఉంటున్నానని చెప్పి దెయ్యాలతో పట్టి పీడించబడిన వారు. బికాజ్ వారు ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. దేహం బలహీనం అవుతుంది. ఏమవుతుంది? దురాత్మ వచ్చి నీ ఆత్మని, నీ దేహాన్ని కొట్టుకుని వెళ్ళిపోతుంది. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్.
మీరు నిజముగా ఉపవాసం ఉన్నారంటే ప్రార్థన చేయాలి. ఉండటంలో యూ హ్యావ్ టు ఫైట్. ఇందుకొరకు ఉపవాసం ఉన్నారు. అదే మనం చదివాం కొరింథీయుల్లో ఆయన రాస్తున్నాడు కొరింథీయులకి ఏమని, పరుగు పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కరు జయము కావాలని పరిగెడతారయ్యా. మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారు? మీరు అడిగింది మీరు సంపాదించుకుంటారనా? మీ బంధకాలు తెంపబడతాయనా? మీకు తప్పకుండా జవాబు వస్తుందనే ఎదురు చూపుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే పరిగెడతానో గెలిస్తే గెలిచండి, లేకపోతే లేదులే. అవునా? ఈరోజు చాలామంది నేను ప్రార్థన చేసి చూస్తాను, ఉపవాసం ఉండి చూస్తాను, విడుదల వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అవునా? నో. విడుదల కావాలి నాకు, విడుదల రావాలి నాకు. యూ నీడ్ టు బి బ్రేవ్ ఎనఫ్ అండ్ బోల్డ్ ఎనఫ్ టు కాన్కర్. మీరు స్వతంత్రించుకోవడానికి ధైర్యంగా ముందుకెళ్ళాలి. చివరికి 2 Chronicles 2వ దినవృత్తాంతములు 20th chapter 20వ అధ్యాయము మొదటి నుండి చదువుదామండి. ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము అవతల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. ఏంటి ఎలాంటి సైన్యమో జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట, గొప్ప సైన్యము, ఏ వాస్ట్ ఆర్మీ. చిత్తగించుము, వారు హసన్నో తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదయ అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ఆగండి. గొప్ప యుద్ధము, గొప్ప సైన్యము ఆయన మీదకి వస్తుంది. ఈ రాజు ఏం చేస్తున్నాడు? భయపడ్డాడు. మనందరం భయపడేలాగే. కానీ అందరూ కలిసి ఏం చేద్దామన్నాడు? ఉపవాసం ఉందాము. 4వ వచనం చదవండి. యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఆగండి. ఆయన ప్రార్థన, దేవా మమ్మల్ని కాపాడే దేవా అని ప్రార్థన చేశారా? మిగిలిగా ఈరోజు చాలా మంది ప్రార్థన అలాగే ఉంటుంది కదా. దేవుణ్ణి అడోర్ చేస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుడిని పొగుడుతున్నారు. ఏమంటున్నారు? మా పితరుల దేవుడు అయ్యా నువ్వు పరలోకంలో లేవా? నువ్వు పరలోకంలో నివసించే దేవుడు అయ్యా అండ్ నువ్వు సమస్త రాజ్యములు, ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది, యూ రూల్ ఓవర్ ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ ద నేషన్. సమస్త రాజ్యములు, దేశములు పరిపాలించే దేవుడు అయ్యా ఈరోజు మనం కూడా చెప్పాలండి, నువ్వు సమస్తం ఏలే దేవుడు అయ్యా. శక్తియు బాహుబలము అంటే పవర్ అండ్ మైట్ ఆర్ ఇన్ యోర్ హ్యాండ్. నీ చేతుల్లో ఉన్నాయి. శక్తి బాహుబలము నీ దగ్గర ఉందయ్యా. నీవు బాహుబలం కలిగిన దేవుడు అయ్యా. నీకు విరోధంగా ఎవరు నిలబడలేరు. నో వన్ కెన్ స్టాండ్, నో వన్ కెన్ విత్ స్టాండ్ యూ. నిన్నెవరు ఎదిరించగలలేరు. 10వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీలతోనూ మోయాబీలతోనూ సేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేటికై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. చాలా బాగుందండి వీరి ప్రార్థన దేవుణ్ణి అడోర్ చేస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు, ఆయన్ని పొగుడుతున్నారు, ఆయన ఎవరో చెప్తున్నారు. అదే సమయంలో ఏం చెప్తున్నారు తెలుసా? అంతవరకు దేవుడు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు ఇది చేయలేదా, నువ్వు అది చేయలేదా, నాకు ఈ విషయంలో సాయం చేయలేదా, నా తోడి ఇట్లో నడిపించలేదా? ఇక్కడ ఎంతమంది చెప్పగలుగుతారండి నా గతంలో దేవుడు ఎన్నో విషయంలో నాకు సహాయం చేశాడన్న వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? మీ ప్రార్థనలో ఆ మాటలు ఎత్తుతున్నారా? మీ ప్రార్థనలో ఆ మాట ఎత్తుతున్నారా? నాకు అవకాశం లేనప్పుడు నాకు అవకాశం ఇచ్చా, ఇప్పుడు చూడు. ఇట్ ఈస్ లైక్ యూర్ టెల్లింగ్, దేవా ఐ రిమెంబర్, నాకు జ్ఞాపకం ఉంది, నేను కృతజ్ఞత కలిగి ఉన్నా, నేను నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా. ఈరోజు మన ప్రార్థనలో ఇలాగ ఉండాలండి.
14వ వచనం చదివితే, అప్పుడు మత్తన్యాకు పుట్టిన ఆ. యెహీయేలు కుమారుడైన ఆ. బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీడినగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా, ఏంటంట, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడద్దు, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధం నీది కాదు, మీది కాదు, దేవుడే జరిగించును, దేవుడే జరిగించును. నమ్మేవారు చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్తామా? ఈ రోజు మీ జీవితంలో ఉన్న పోరాటానికి దేవుడు ఈ మాట తెలియజేయమన్నాడండి నన్ను. మీది కాదు, మీ పని తగ్గించుకుంటాం అంతే, మీ పని నా దగ్గర సమర్పించుకుని ప్రార్థన చేస్తాం అంతే. అది ఎటువంటి బంధకమోనే, ఎటువంటి శత్రువు అని, ఎంత గొప్ప దెయ్యంలో అవనే, యుద్ధం మీది కాదు. మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, మీరు నన్ను ఆరాధించండి. అడోర్ మీ, ద ఇయర్ ఆఫ్ అడోరేషన్ అని చెప్పాం. మీరు నన్ను మహిమపరచండి, నన్ను ఆరాధించండి, నేను చేసిన దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యుద్ధం నాది, నేను చేసి పెడతా, నేను జయమిస్తా, నేను చేయలేదంటూ ఏది లేదో. ఈరోజు దేవుని ఆత్మ ఇదే మాట మనకు తెలియజేస్తున్నాడండి. త్రూ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మనం నమ్మాలి. మీ పోరాటం ఏదైనా సరే దేవుని దగ్గరకు వచ్చి మీరు భయంతో కాదు కానీ దేవుని దగ్గర తెలియజేయండి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ప్రపంచాన్ని మొత్తం ఏలే దేవుడు, అధికారము చేతుల్లో పెట్టుకుని ఉన్న దేవుడు, ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు అంటున్నాడు, అంత నాదని చెప్పావు కదా, నేను పోరాడతా, నేను జరిగిస్తా. ఈరోజు మీ జీవితంలో మీ సమర్పణ, మీ తగ్గింపు, మీ ఉపవాసము దేవుడు మిమ్మల్ని బహుగా లేవనెత్తాలండి. మీకు ఒక గొప్ప జయం అవ్వాలండి. మీ ప్రార్థనలో విశ్వాసపు ఆత్మ కార్యములు జరగాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దయచేసి తలలు వంచి మోకరించండి, లేచి నిలబడండి. మీరు ఎటువంటి రీతిగా ప్రార్థన చేసినా పర్వాలే. వాట్ ఎవర్ వే యూ వాంట్ ప్రే బట్ టెల్ గాడ్, దేవా నేను భయపడినయ్యా, నీవు భయపడుతున్నావయ్యా, నేను భయపడినయ్యా, యుద్ధం నువ్వు పోరాడుతున్నావయ్యా, నీవు జయమిస్తే ఇంకా నేను ఎందుకు భయపడాలయ్యా? నాకు కావాల్సిన విశ్వాసాన్ని దయచేయి, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, నన్ను ధైర్యపరచయ్యా, నన్ను బలపరచు దేవా, నాకు సహాయం అనుగ్రహించయ్యా. దేవా నా జీవితంలో నీ కార్యాన్ని జరిగించండి అయ్యా. దేవా నా జీవితంలో ఈ ముందున్న అవకాశంలో నీ కొరకు జీవించాలయ్యా. ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ యూ లార్డ్. నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నీ కొరకు ఏదో చేసిన వాడిగా నేను నిలబడాలయ్యా. నువ్వు ఇంత ప్రేమ చూపించి ఇంత కార్యములు నా జీవితంలో జరిగించిన తర్వాత గతంలో తిరిగి చూస్తే ఎన్ని మేలు జరిగిస్తూ వచ్చావయ్యా. కానీ దేవా ఎక్కడ నేను దిగజారిపోయిన స్థితుల్లోకి పోనవద్దు, వేషధారపు బ్రతుకు నాలో ఉండనవద్దు, ఇంకా నా స్వార్థం కొరకు జీవించే బ్రతుకు నాకు ఉండనవద్దు, నా లాభాన్ని కోరే బ్రతుకు నాకు ఉండనవద్దు, ఇంకా నేనేమవుతానా, నేనేం తింటానా, నేను ఎలాగుంటానన్న బ్రతుకు కాకుండా దేవా నీ మహిమ కొరకు నిలబడాలన్న ఆశతో నన్ను జీవింపజేయ. గివ్ మీ ద డిజైర్ టు సర్వ్ యూ లార్డ్, గివ్ మీ ద డిజైర్ టు స్టాండ్ ఫర్ యూ లార్డ్. నీ మహిమ కొరకు నిలబడాలయ్యా. దేవా నిన్ను చూసే కళ్ళు మాకు దయచేయ్యా. లోకాన్ని చూసి భయపడవద్దయ్యా, లోకాన్ని చూసి ఆకర్షితులుగా కారణం వద్దయ్యా. పాపను అసహించుకున్న వారుగా దేవా, పాపపు జీవితం పైన జయం కలిగిన వారుగా, స్వతంత్రులుగా, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని అడుగుతున్నామయ్యా. ఏ అపవాదికి ఇక్కడ ఎవరిపైన అధికారం ఉండడం వద్దయ్యా. ఎటువంటి బంధకాలతో పట్టి పీడించబడుతున్న వారైనా సరే ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాము. గివ్ దమ్ డెలివరెన్స్ లార్డ్. తాము తగ్గించుకుంటూ నీ సన్నిధిలో మొరపెట్టేటప్పుడే, తాము తగ్గించుకుని నీ పాదాలు పట్టుకునేటప్పుడే దేవా ఇప్పుడే నీ ఆత్మ కార్యము వారి జీవితంలో కొనసాగింపజేయమని వేడుకుంటున్నామయ్యా. ఇక్కడ ప్రారంభించబడిన కార్యము కొనసాగాలయ్యా. కన్విక్ట్ దెమ్ లార్డ్, రిస్టోర్ దెమ్ లార్డ్, బ్రింగ్ దెమ్ బ్యాక్ టు యూ లార్డ్. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థనలు వాళ్ళకిస్తున్న వందనములయ్యా. విశ్వాసముతో పెనుగులాడేవారిగా చేయండి అయ్యా. నీవు చేస్తావు, ఇది జరుగుతుంది, ఇది కుదురుతుందన్న విశ్వాసముతో ప్రార్థన చేయవారికి చేయమని అడుగుతున్నామయ్యా.
ప్రతి కలవరపరచు కార్యాలను దూరపరచండి. ప్రతి నాశనంకి తీసుకొస్తున్న ముందుకు వస్తున్న కార్యాలను లయపరచండి. దేవా, నూతన తలుపులు నువ్వు తెరిచావని నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నాము. దేవా, నీవు బలవంతుడు కదయ్యా, నీవు సర్వాధికారివి కదయ్యా, నీవు సర్వం ఏలుచునే దేవుడు కదయ్యా, నీ చిత్తము కానిది ఏది జరగదు కదయ్యా. దేవా, ఇంకా నీవు సింహాసనాసీనుడిగా అధికారము కలిగిన దేవుడు ఉన్నావు కదయ్యా. కోట్లాది దూతల మధ్య ఆరాధించబడుతూ మా జీవితంలో మేలు జరిగిస్తానికి ఆశపడుతూ ఉన్నావు కదయ్యా. మేము నీ దగ్గరకు రావాలని ఆశపడుతూ ఉన్నావు కదయ్యా. ఇదిగో అయ్యా, మా జీవితంలో ఉన్న ప్రతి పోరాటాన్ని నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. మేము పోరాడలేమయ్యా, మా శక్తి చాలదయ్యా, మాకు కుదరదయ్యా, మా అంతటా మేము ఆ కార్యాలు విడిచిపెట్టలేము, ఆపలేము, మేము చేయలేము. కానీ నీ ఆత్మ ద్వారముగా నీవే కార్యాన్ని జరిగించమని వేడుకుంటామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ కార్యము జరగాలయ్యా. ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని దయచేయ. ఆవగింజంత విశ్వాసము దేవా వారిలో ప్రారంభించి వారిలోని బహుగా ఎదగాలయ్యా, బహుగా ఎదగాలయ్యా. వారి ద్వారముగా అనేక మంది ఆశీర్వదించబడాలయ్యా, అనేక మంది దీవించబడాలయ్యా, అనేక మందికి వీరు ఒక మూలక రాయిగా మారాలయ్యా. దేవా, వీరి జీవితాన్ని ఫలింపజేయ. ఏ ఒక్కరు వ్యర్థంగా పోతానికి వీల్లేదయ్యా, ఏ ఒక్కరు బంధించబడిన వారిగా జీవిస్తానికి వీల్లేదయ్యా, ఏ ఒక్కరు దుఃఖము ఓటము జీవితము కలిగి ఉండడానికి వీల్లేదు దేవా. మొర పెడుతున్న ప్రతి ఒక్కరి మీద నీ అగ్నిని తెంపమని వేడుకుంటున్నానయ్యా. నీ ఆత్మశక్తి, నీ ఆత్మ నింపుదల ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దేవా, ఏ దుష్టుడికి ఇక్కడ ఉన్న ఎవరిపైన అధికారం లేదని ప్రకటిస్తున్నామయ్యా. With faith we declare క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడిన వారిమి, క్రీస్తు యేసు రక్తం ద్వారముగా కడగబడిన వారిమి, మేము మా సొత్తు కాదు కానీ విలువ పెట్ట కొనబడిన వారిమి, మేము పరలోక రాజ్యపు వారసులమి. దేవా, ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని బలపరిచేయ, ప్రతి ఒక్కరిని ముట్టయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి అయ్యా. Help them, Lord, to exercise today's lessons, Lord. అవును, నేను ఎదగాలి, నా విశ్వాసం ఎదగాలి, నేను చేయించిన కార్యం ఎదగాలి. నా తలంపులు నా ఇక్కడ లోక సంబంధమైనవి కాదు. చిన్న పిల్లడు ఎలాగ, బాలుడు ఎలాగ నీ పైన విశ్వాసం ఉంటుందో అలాంటి విశ్వాసం నీ పైన మేము పెట్టాలి. నా దేవునికి సమస్తము సాధ్యము, నా దేవుడు అన్నీ చేస్తాడు, నా దేవుడు నాకు సమకూర్చి జరిగిస్తాడు, నా దేవుడు నా జీవితంలో నూతన కార్యాలను చేస్తాడు అనే విశ్వాసం వీళ్ళందరి జీవితంలో అభివృద్ధిపరచండి. ప్లీజ్ లార్డ్, ప్లీజ్ లార్డ్. వారు ఏదైతే నీ సన్నిధిలో వేడుకున్నారో వాటి అన్నిటికీ జవాబు ఇచ్చామని నమ్ముతున్నామయ్యా. వారి విశ్వాసాన్ని బలపరచండి. ఇంక్రీజ్ దేర్ ఫెయిత్. నీ ఆత్మ తోడు, నీ ఆత్మ సహాయము ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించమని. దేవా, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మళ్ళీ మేము ఉదయం కలుసుకుని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.